వెల్కమ్ టు 30 minutes. జయలలిత ఈ లోకంలో లేరు. ఆమె సన్నిహితురాలైన శశికళ జైల్లో ఉన్నారు. కానీ దివంగత జయలలితకు చెందిన కొడనాడు టీ ఎస్టేట్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. జయకు అత్యంత ఇష్టమైన ఎస్టేట్లో వరుసగా దోపిడీ హత్యలు జరుగుతున్నాయి. అమ్మ ఎస్టేట్లో ఈ అరాచకాలకు కారణమేంటి? ఇక్కడి బంగ్లాలో ఏముంది? జయ సంపద కోసమే వరుసగా హత్యలు జరుగుతున్నాయా? జయ వీలునామా ఎస్టేట్లో ఉందా? ఇంతవరకు ప్రపంచం చూడని జయలలిత ఎస్టేట్ వరుసగా జరుగుతున్న హత్యల మిస్టరీపై తమిళనాడులోని కొడనాడు నుంచి TV9 ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇవాల్టి 30 minutes లో. దివంగత జయలలితకు సంబంధించి చెన్నైలోని పోయిస్ గార్డెన్ అందరికీ తెలిసిందే. కానీ నీలగిరి కొండల్లో అందమైన టీ తోటల మధ్య అద్భుతమైన బంగ్లాలతో ఓ మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు జయలలిత. అదే కొడనాడు ఎస్టేట్. తమిళ మీడియాకు కూడా చిక్కని ఆ కొడనాడు ఎస్టేట్ దృశ్యాలను ఇప్పుడు మీ ముందుంచుతోంది TV9. జయకు శశికళకు తప్ప మరెవ్వరికీ తెలియని 100 గదుల బంగ్లా దృశ్యాలను, అందులోని రహస్యాలను మీకు అందిస్తోంది TV9 బృందం. కొడనాడు ఎస్టేట్ దివంగత జయలలితకు అత్యంత ఇష్టమైన టీ ఎస్టేట్. చెన్నైలోని పోయస్ గార్డెన్స్ లో కంటే ఎక్కువగా జయలలిత గడిపింది కొడనాడు ఎస్టేట్లోనే. జయ మరణం తర్వాత ఈ ఎస్టేట్ అనాథలా మారింది. అంతేకాదు, హత్యలు, దోపిడీలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచానికి తెలియని కొడనాడు ఎస్టేట్ దృశ్యాలను మీకందించడంతో పాటు తేయాకు తోటల్లో రక్తపు మరకల కథ తెలుసుకోవడానికి TV9 బృందం బయలుదేరింది. దేశంలో ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికే 2 రాజధానులు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలుసు. కానీ మరొక రాష్ట్రానికి కూడా 2వ రాజధాని ఉందన్న విషయం ఎంతమందికి తెలుసు? అవును, అదే తమిళనాడు. ఇదెక్కడ విడ్డూరమని మీరు విస్తుపోయినా సరే ఇది నిజం. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొడనాడును అనధికారిక రాజధానిగా మార్చుకొని ఇక్కడి నుంచే పరిపాలన సాగించేవారు. సంవత్సరంలో 6 నెలల పాటు జయలలిత ఇక్కడే మకాం వేసి ఒక మినీ సచివాలయాన్ని కూడా ఏర్పాటు చేసి పరిపాలన ఇక్కడి నుంచే కొనసాగించేవారు. అలాంటి కొడనాడు వరుస వివాదాలమయమైపోయింది. నిత్యం వరుస దోపిడీలు, హత్యలతో వార్తల్లో నిలుస్తుంది. ఇంతకీ జయలలితకు సంబంధించిన కొడనాడు ఎస్టేట్లో ఏం జరుగుతోంది? TV9 అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కొడనాడు ఎస్టేట్ తమిళనాడు 2వ రాజధానిగా వెలిగింది. అమ్మ పాలన ఇక్కడి నుంచే సాగిందన్న విషయం చాలా మందికి తెలీదు. దాదాపు 1600 ఎకరాల విస్తీర్ణం. కళ్ళు చెదిరే భారీ బంగ్లా. బంగ్లాలో 100 గదులు. ఎస్టేట్కు ఏకంగా 10 గేట్లు. ఉన్నది ఇద్దరే, జయలలిత, చిన్నమ్మ శశికళ. సార్, మేము ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఈ ఏరియాలో ఉంటున్నాం సార్. ఇది మొత్తం కనిపించేది మొత్తం కొడనాడు ఎస్టేట్. దీనికి సంబంధించింది. ఇంత పెద్ద ఎస్టేట్ మొత్తానికి సంబంధించి జయలలిత గారు, తర్వాత చిన్నమ్మ గారు, వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు ఇదివరకు. వాళ్ళిద్దరి కోసమే దగ్గర ఒక 100 గదుల పైన సంబంధించిన ఒక పెద్ద బంగ్లా ఉందని చెప్పి బయట ప్రచారంలో ఉంది. ఇప్పుడు జయలలిత లేరు, శశికళ జైల్లో ఉన్నారు. జయలలిత వ్యక్తిగత జీవితానికి, ఆమె సీఎంగా తీసుకున్న నిర్ణయాలకి, మరెన్నో రహస్యాలకు ఈ ఎస్టేట్ కేంద్రం. కొడనాడు ఎస్టేట్లో అడుగడుగునా అసాధారణ సెక్యూరిటీ ఉంటుంది. ప్రైవేట్ రోడ్ అంటూ ప్రతి మలుపులోనూ బోర్డులు కనిపిస్తాయి. ఇక్కడ ఎవ్వరికీ అనుమతి లేదు. జయలలిత మరణం తర్వాత ఈ ఎస్టేట్ శశికళ కుటుంబం ఆధీనంలోకి వచ్చింది. శశికళతో కలిసి జయలలిత ఇక్కడకు వెళ్లేవారని చెప్తారు. జయ ఆస్తుల వివరాల దగ్గర నుంచి దస్తావేజుల వరకు శశికళకు ఈ బంగ్లాలోని 4 గోడలకు మాత్రమే తెలుసంటారు స్థానికులు. అంతేకాదు,
జయకు చెందిన భారీ నగలు ఇక్కడే ఉన్నాయన్న ప్రచారం కూడా ఉంది. நாங்கள் இங்கே செட்டில் ஆகி ரொம்ப வருஷம் ஆகுதுங்க. இது வரைக்கும் எங்களுக்கே தெரியாது உள்ளே எத்தனை ரூம் இருக்குன்னு சொல்லி. ஒருத்தர் 110ன்றாங்க, 120ன்றாங்க. அது ஒரு மறைக்கப்பட்ட உண்மைகள் தான். அது எவ்வளோ என்ன இருக்குது உள்ளே இருக்குன்றது யாருக்குமே தெரியாது. யாரும் உள்ளே போகிறவங்களுக்கு மட்டும்தான் தெரியும். ஆனால் ஏதோ இருக்குது உள்ளே. அது இது வரைக்கும் வெளில வந்தால் தான் தெரியும். அந்தளவுக்கு ப்ராப்பர்ட்டி இருக்குன்றாங்க, உள்ள கேஷ் ஜுவல்ஸ் இருக்குன்றாங்க. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు రెండో రాజధానిగా ఉన్న కొడనాడు ఎస్టేట్ ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారింది. అమ్మకు అత్యంత ఇష్టమైన ఈ బంగ్లా దగ్గర రక్తం చిందింది. దోపిడీ, వరుస హత్యలతో మిస్టరీ కొనసాగుతోంది. దివంగత జయలలితకు నీలగిరి కొండల్లో అందాల కోట ఉంది. అది మామూలు కోట కాదు, రహస్యాల కోట. ఊటీ పక్కనే ఉన్న ఇంతకాలం ప్రపంచానికి తెలియనివ్వని అందాల లోకం. జయలలిత మక్కువతో నిర్మించుకున్న ఆ 1600 ఎకరాల మహా సామ్రాజ్యం దృశ్యాలను TV9 చిత్రీకరించింది. జయ మరణం తర్వాత ఎస్టేట్లో జరిగిన అనుమానాస్పద మరణాల నేపథ్యంలో కొడనాడు స్థానికుల్లో ఆందోళనను కూడా మీ ముందుంచుతోంది. చెన్నైలోని పోయస్ గార్డెన్లో ఉన్న వేద నిలయం తన తల్లి వేదవల్లి హయాంలో జయలలిత కొనుగోలు చేశారు. అది అమ్మకు గొప్ప జ్ఞాపకం. కానీ జయలలితకు అంతకు మించిన అనుబంధం కొడనాడు ఎస్టేట్తో ఉంది. అవును, ఏడాదిలో 6 నెలల పాటు జయలలిత కొడనాడు ఎస్టేట్లోనే ఉండేవారు. ఈ ఎస్టేట్నే మినీ సెక్రటేరియట్గా మార్చేశారు జయలలిత. కొడనాడు ఎస్టేట్ను జయలలిత రెండో రాజధానిగా మార్చేశారంటూ అప్పట్లో కరుణానిధి విమర్శలు సంధించారు కూడా. సీనియర్ IAS అధికారులు, కీలకమైన సిబ్బంది ఇక్కడి నుంచే విధులు నిర్వహించేవారు. ప్రభుత్వంలో అతి కీలకమైన వ్యక్తులకు మాత్రమే 9-10 గేట్ల నుంచి ఎస్టేట్లోకి అనుమతుండేది. దివంగత జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్లో మొత్తం 10 గేట్లుంటే అందులో 9వ నెంబర్, 10వ నెంబర్ గేట్లే చాలా ముఖ్యమైనవి. జయలలిత బంగ్లాకు వెళ్ళాలన్నా, అక్కడి నుంచి రావాలన్నా ఈ గేట్ల ద్వారానే వెళ్ళాలి, రావాలి. ప్రస్తుతం మనం 9వ నెంబర్ గేట్ దగ్గర ఉన్నాం. ఇంతవరకు రావాలంటే జయలలిత ఉండగా ఎవరి వల్ల కాదు. ఎంత ముఖ్యమైనటువంటి అధికారైనా, మంత్రికైనా సరే సాధ్యం కానటువంటి అపాయింట్మెంట్ లేనిదే ఎవరో కూడా ఇక్కడికి రారు. ఒక్క జయలలిత, శశికళ తప్ప అతి ముఖ్యమైనటువంటి అధికారులు అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తప్ప ఎవరూ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు మనకి ఇక్కడ 10వ నెంబర్ గేట్ కనబడుతోంది. ఇక్కడి నుంచే జయలలిత లోనికి వెళ్తారు. 9వ నెంబర్ గేట్ నుంచి బయటకు వస్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాలో ముఖ్యమైనటువంటి అంటే జయలలిత, శశికళ కాకుండా అక్కడ ఉన్నటువంటి పనివాళ్ళు తప్ప వేరెవ్వరికీ కూడా అనుమతి అనేది ఉండదు. ఇక్కడి నుంచే జయలలిత నెలల పాటు కూడా పరిపాలన అనేది ఇక్కడి నుంచే కొనసాగిస్తారు. జయలలిత దీన్ని ఒక అనధికారిక రాజధానిగా కూడా మార్చేశారు. కొడనాడు ఎస్టేట్ను జయలలిత చాలా ప్రేమించేవారు. దాదాపు 1600 ఎకరాల ఈ మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఈ మంచు తెరల్లో టీ తోటల అందాలను చూస్తూ నెలలకు నెలలే గడిపేసేవారని చెప్తారు. ఎస్టేట్లోని గేట్ నెంబర్ 1 నుంచి ఆ విలాసవంతమైన జయ బంగ్లా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం గేట్ నెంబర్ 1 వద్ద ఉన్నాం. ఈ గేట్ నుంచే అందరికీ అనుమతి ఉంటుంది. ముఖ్యమైనటువంటి అధికారులంతా ఈ గేట్ ద్వారానే వెళ్ళాలి. అయితే అందరూ కూడా మొదటి గేటుకే పరిమితం. జయ బంగ్లా వైపు వెళ్ళడానికి ఎటువంటి ముఖ్య అధికారికైనా అనుమతి ఉండేది కాదు. ప్రస్తుతం మనకు అక్కడ ఒక బంగ్లా కనబడుతోంది. ఆ బంగ్లాలోని సీనియర్ IAS అధికారులతో పాటు ముఖ్యమైనటువంటి సచివాలయ సిబ్బంది కూడా విధులు నిర్వర్తించేవారు. అలాగే మనకు కనిపిస్తున్నటువంటి సమీపంలోనే హెలిప్యాడ్ కూడా ఉంది. జయలలిత ఎప్పుడైనా హెలికాప్టర్లో వచ్చినా అక్కడి నుంచే తన గెస్ట్ హౌస్కి వెళ్ళేవారు. ఒక్క శశికళ, జయలలితకు తప్ప ఎవరికి ఎటువంటి అనుమతి ఉండేది కాదు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలన్నీ జయలలిత అదే బంగ్లా వేదికగా తీసుకునేవారు. అమ్మ పథకాలైనటువంటి అమ్మ సిమెంట్, అమ్మ క్యాంటీన్, అమ్మ మెడికల్ షాప్ ఇలాంటి సంచలన పథకాలన్నీ కూడా ఇదే జయ ఎస్టేట్ వేదికగా ప్రకటించబడితే ప్రస్తుతం అదే కొడనాడు ఎస్టేటు వివాదాలకు నిలయంగా మారిపోయింది. కొడనాడు ఎస్టేట్లో జయలలిత 100 గదుల బంగ్లా ఉంటుంది. శశికళ వంటి అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలిసిన ఆ బంగ్లా దృశ్యాలను, బెదిరింపులను, ఆంక్షలను అధిగమించి TV9 మీ ముందుంచుతోంది. దేశంలో ఏ టీవీ ఛానల్ ప్రసారం చెయ్యని, తమిళ టీవీ ఛానళ్లకు కూడా సాధ్యపడని ఆ దృశ్యాలను
మొట్టమొదటిసారి మీకందిస్తోంది. ఇదిగో ఇదే జయలలిత ఇష్టపడి నిర్మించుకున్న భారీ బంగ్లా విజువల్స్. ఇదే జయ బంగళా. ఇంతవరకు కూడా ఏ ఒక్కరూ ఇంతవరకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏ మీడియాలో కూడా జయ బంగళా ఏ విధంగా ఉంటుందో కూడా తెలియదు. మొట్టమొదటిసారిగా TV9 ఇక్కడ ఉన్నటువంటి భద్రతనంతా ఛేదించుకొని ఈ భవనాన్ని మీకు చూపిస్తోంది. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఆ భవనం టాప్ ఫ్లోర్గా చెప్పాలి. కిందకు దాదాపు 3 అంతస్తుల భవనం ఉంటుంది. 500 మీటర్ల వరకు కూడా ఈ భవనం పూర్తిగా ఉంటుంది. అతి పెద్ద భవనం ఇది. 100కు పైగా గదులుంటాయి. ఎవరు కూడా ఇప్పటివరకు లోనికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. జయలలిత జీవించుండగా కొడనాడు ఎస్టేట్ గురించి వార్తలు బయటకొచ్చేవి కావు. వందలాది సెక్యూరిటీ గార్డులతో జయ బంగ్లాకు అసాధారణ భద్రతా ఏర్పాట్లుండేవి. అయితే అమ్మ మరణం తర్వాత కొడనాడు ఎస్టేట్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. జయ బంగ్లాలో జరిగిన దోపిడీ, బంగ్లా వాచ్మెన్ హత్య, జయ డ్రైవర్ కనకరాజన్ హత్య, ఇలా వరుస ఘటనలతో తమిళనాడు ఉలిక్కిపడింది. వరుస హత్యలు, దోపిడీలతో కొడనాడు ఎస్టేట్లో ఏదో జరుగుతోందనే అనుమానాలు స్థానికుల్లో కలుగుతున్నాయి. ఇదివరకు ఆవిడ జయలలిత ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అయితే చాలామంది వీఐపీలు వచ్చిపోయేవాళ్ళు. ఆ సెక్యూరిటీ అంతా వేరే విధంగా ఉండేది. సో ఈ మధ్య కొంచెం ఆ మర్డర్ జరిగిన తర్వాత పోలీసులు, మీడియా వాళ్ళదంతా కొంచెం పగడ్బందీ ఎక్కువైపోయింది ఈ ఏరియాలో. అసలు లోపల ఏం జరుగుతూ ఉంది, ఏముంది, ఎక్కడ ఏముందన్నది వాళ్ళకి తప్పితే బయట ప్రపంచానికి ఎవరికి తెలియని ప్రపంచం లోపల ఉంది. వాళ్ళిద్దరి కోసమే దగ్గర ఒక 100 గదుల పైన సంబంధించిన ఒక పెద్ద బంగ్లా ఉందని చెప్పి బయట ప్రచారంలో ఉంది. చూశారుగా, బయటి ప్రపంచానికి తెలియని ప్రపంచం కొడనాడు ఎస్టేట్లో ఉందన్న ప్రచారం జరుగుతోంది. జయలలితకు చెందిన అపార సిరి సంపదలు ఇక్కడే ఉన్నాయన్న ఊహాగానాలు వ్యాపించాయి. జయలలితకు చెందిన కోట్ల విలువైన ఆభరణాలు ఎవరు దొంగలించారు? కొడనాడ్ ఎస్టేట్స్లో లూటీ, మర్డర్ ఎవరు చేయించారు? అసలు అమ్మ వీలునామా ఎక్కడుంది? జయ బంగ్లాలో నేలమాలిగలున్నాయా? అందులోని అపార సంపద కోసమే అందాల సీమలో రక్త చరిత్ర మొదలైందా? నీలగిరి కొండల్లో ఎన్ని మలుపులున్నాయో జయలలిత ఎస్టేట్ కేంద్రంగా జరిగిన హత్య కేసులు కూడా ఇప్పుడు అన్ని మలుపులు తిరుగుతున్నాయి. ఏప్రిల్ 24న జయ ఎస్టేట్లో వాచ్మెన్ హత్య. ఆ తర్వాత జయ మాజీ డ్రైవర్ కనకరాజన్ అనుమానాస్పద మృతి. మాజీ సీఎస్ రామ్మోహన్ రావు డ్రైవర్ దారుణ హత్య. తమిళనాడులో అసలేం జరుగుతోంది? కొడనాడు ఎస్టేట్ దాడులపై ఆరా తీసిన పోలీసులకు ఓ కొత్త విషయం తెలిసింది. జయలలిత వీలునామా రాసిందని అనుమానిస్తున్న కొన్ని ముఠాలు దాన్ని దక్కించుకునేందుకు దాడులకు తెగబడుతున్నాయనేది పోలీసుల విచారణలో తేలిన విషయం. కొడనాడు ఎస్టేట్ దాడి కూడా వీలునామా కోసమే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు, నీలగిరి జిల్లాకు చెందిన కేబినెట్ మంత్రిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎస్టేట్ పనులు చేయించిన కేరళ కాంట్రాక్టర్తో కలిసి జిల్లా మంత్రి ఈ దారుణాలకు పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పన్నీర్ సెల్వం, ముఖ్యమంత్రి పళనిస్వామిలకు ఆ మంత్రి సన్నిహితుడని కూడా తెలుస్తోంది. ఈ హత్యల వెనక, ఈ దోపిడీల వెనక ఎవరున్నారనేది ప్రస్తుతం తేలనటువంటి అంశం. పోలీసులైతే విచారణ జరుపుతూ ఉన్నారు. మొత్తం ఈ భవనంలో అత్యంత విలువైనటువంటి డాక్యుమెంట్లు చోరీకి గురాయని పోలీసులు ఇప్పటివరకు విచారణలో వెల్లడైంది. ఆ దోపిడీకి గురైనటువంటి డాక్యుమెంట్లలో అమ్మ వీలునామా కూడా ఉందా? ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారింది. మరోవైపు కొడనాడు ఎస్టేట్లో దోపిడీ, వరుస హత్యలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు వేగవంతం చేసి కొడనాడు రహస్యాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు తెలుగు మక్కల్ కచ్చి అధ్యక్షులు రాజ్ కుమార్. రెమెడీ ఏమంటే గవర్నమెంట్ సీఎం ఉండిన వాళ్ళకే ఓ పాదుగాపులు అనటం ఉంది. ఆ కొడనాడు ఎస్టేట్లో ఏం నడిసి ఎటా నిండా మర్మంగానే ఉంది. ఆ మర్మను వచ్చి గవర్నమెంట్ వచ్చి వాళ్ళ గవర్నమెంట్ దా వాళ్ళ గవర్నమెంటే కనిపెట్టపోతే వేరే ఊరు కనిపెట్టముందు. ఇప్పుడు మర్డర్ నడిచింది. ఆ కొడనాడు ఎస్టేట్ని, ఆ బంగ్లాని వచ్చి పబ్లిక్స్కి చూడాలి. పోయస్ గార్డెన్లో ఉడిసే మాది నేనే ఇచ్చినాక ఈడ పబ్లిక్స్ ఉడిసేప్పుడు ఊటీ మాది కోతగిరి చుట్టూలా ఇదే వచ్చి. జయ ఎస్టేట్లో మర్డర్ తర్వాత ఈ ప్రాంతంలో పోలీసుల తీరు పర్యాటకులను ఇబ్బంది పెడుతోంది. పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందాల్సిన కొడనాడ్
వివాదాలకు కేంద్రంగా మారుతోందని స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ టైం రాబరీ తర్వాత ఇబ్బంది ఎక్కువ ఉంది. పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ కానీ ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా వస్తే ఎంక్వైరీస్ ఎక్కువ అవుతుంది. They find it difficult to answer. No, you can't answer all sort of questions. You might not have answers. Like tourists, or they ask you where you come from. It is always, and traffic is again too much on that road because the inquiries are new and then goes wrong. నిజానికి ఊటీ, కొడనాడు నీలగిరిలో భాగమే. కానీ ఊటీకున్న సందర్శకుల తాకిడి కొడనాడుకు లేదు. కారణం జయలలిత ఎస్టేట్. ఆమె బంగ్లా కారణంగా కొడనాడుకు వెళ్లడానికి అనుమతి లేదు. ఇప్పుడు ఎస్టేట్లో ఘటనల కారణంగా వెళ్లలేని పరిస్థితి. నిత్యం వార్తల్లో నిలుస్తున్న జయ బంగ్లాలో దోపిడీ, వరుస హత్యల సూత్రధారులను చట్టం ముందు నిలబెడితే తప్ప స్థానికుల్లో ఆందోళన తీరదు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాలిగలో ఉన్న సంపద ఎంతన్నది బయటపడ్డాక గానీ ప్రపంచానికి తెలియదు. కొడనాడులోని అమ్మ బంగ్లాలో కూడా అలాంటి నేలమాలిగలే ఉన్నాయనేది జోరుగా జరుగుతున్న ప్రచారం. ఒకవేళ అదే నిజమైతే ఆ సంపదను గనక బయట పెట్టగలిగితే తమిళ రాజకీయాలు విస్తుపోయే వాస్తవాలు బయటపడడం ఖాయం. మరోవైపు తమిళనాడులోని కొడనాడుతో పాటు మిగిలిన చోట్ల జరుగుతున్నటువంటి అంతు చిక్కని మరణాలు, దోపిడీలకు అడ్డుకట్ట వేయాలంటే అసలు సూత్రధారి ఎవరన్నది బయట పెట్టాల్సిందే. కెమెరామెన్ సురేష్తో మురళి, TV9 కొడనాడు నుంచి. వందల సంఖ్యలో పోలీసులు, నేపాల్కు చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో ఒకప్పుడు కొడనాడ్ ఎస్టేట్లో ఎవ్వరిని అడుగు పెట్టనివ్వలేదు జయలలిత. ఇప్పుడు ఆమె మరణం తర్వాత కూడా కొడనాడ్ అందాలను చూసే భాగ్యం పర్యాటకులకు దక్కడం లేదు. ఎస్టేట్లోని జయలలిత అపార సంపద కోసం చోరీలు, ఖూనీలు జరుగుతున్నాయి. మరి కొడనాడ్ నుంచి ఎత్తికెళ్లిన సంపద ఎక్కడుంది? ఈ వ్యవహారం వెనుకున్న పెద్ద మనుషులెవరు? తేయాకు తోటల్లో రక్త చరిత్ర రహస్యాన్ని త్వరలోనే ఛేదిస్తామంటున్నారు పోలీసులు. ఇది వాటి 30 minutes. చూస్తూనే ఉండండి TV9.